This call is now being recorded. ఏ గాడ్ వితౌట్ పార్షాలిటీ, పక్షపాతం లేని దేవుడు. సో మన అన్ని కొన్నాల్లో దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. సో మన దేవుల్లో ఏ పక్షపాతం ఉండదండి. తనకు అందరూ సమానమే, అన్ని సమానమే. సో ఎవరైనా తప్పు చేస్తే ఆయన నీతిమంతుడ పక్షాన ఉంటాడు, అవినీతిమంతుల పక్షాన ఉండడు. అది ఎవరైనా పర్లేదు. సో మన దేవుడు నీతిని ప్రేమించి అవినీతిని ద్వేషిస్తాడు, పరిశుద్ధతను ప్రేమించి అపరిశుద్ధతను ద్వేషిస్తాడు. సో కాబట్టి మనం కూడా నీతిని ప్రేమించి ఆ అవినీతిని మనం ద్వేషించాలి. సో చూస్తాము, మనం చాలా మంది డబ్బు కోసము లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పివేస్తారు, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారు. సో న్యాయాన్ని తీసివేసేసి అన్యాయంతో రీప్లేస్ చేస్తుంటారు డబ్బు కోసము. సో అలా డబ్బు కోసమో, లేకపోతే మన కుటుంబం కోసమో, రిలేషన్స్ కోసమో, ఎమోషన్స్ కోసమో, సెంటిమెంట్స్ కోసమో మనము పక్షపాతము చూపించద్దు. ఏ విషయంలో కూడా తప్పు ఎవరు చేసినా తప్పేనన్నాడు. అండ్ ఇంకొకటి, దేవుడు మనకు సంఘం విషయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు సంఘం విషయంలో? చర్చికి ఇద్దరు వ్యక్తులు వస్తే, ఒక ధనవంతుడు వస్తే ధనవంతుడేమో కుర్చీ మీద కూర్చోబెడతారు, దరిద్రుడు వస్తే కింద కూర్చోబెడతారు. అది సరి అయినది కాదని చెప్పాడు. ఎప్పుడూ కూడా చర్చిలో కూడా ఎలాంటి భేదాలు ఉండద్దు. సో అంటే డబ్బు ఇచ్చే వాళ్ళని ఒకలాగా, ఇవ్వని వాళ్ళని ఒకలాగా అలా ఎప్పుడు కూడా చూడొద్దు. ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా ఎప్పుడు చూడొద్దు. సో సంఘంలో కూడా అందరూ సమానమే, లోకంలో కూడా అందరూ సమానమే. కానీ ఇప్పుడు లోకం అంతా పక్షపాతంతో నిండుకుందండి. ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్లో పక్షపాతమే, కలరు తెల్లగున్నా, కొంచెం తెల్లగున్నా పక్షపాతమే, నల్లగున్నా పక్షపాతమే, పొడుగున్న పక్షపాతమే, పొట్టిగున్న పక్షపాతమే, చదివినా పక్షపాతమే, చదవకపోయినా పక్షపాతమే. సో ఒకవేళ ధనమున్నా పక్షపాతమే, లేకుండా ఉన్న పక్షపాతము. అన్ని విషయాలలో మనం అందరం చూస్తున్నాము, అన్ని విషయాలలో పక్షపాతం చూపిస్తున్నారు. ఇప్పుడు కంపెనీస్లలో కూడా చాలా పక్షపాతం ఉంటుంటది. సో మా ఊరు వాడైతే ఒకలాగా, ఇంకొకరి ఊరి వాడైతే ఇంకొకలాగా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళ ఊరి వాళ్ళైతే డబుల్ ప్రమోషన్స్ ఇస్తారు వాళ్ళు సరిగా పని చేయకపోయినా. అదే ఇంకొకరి ఊరి వాళ్ళైతే వాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా కూడా వేరే రాష్ట్రం వాళ్ళని, వేరే ప్రజలని, వేరే మతస్థులని, వేరే కులస్తులని వాళ్ళను వెనకేసుకరారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకు ప్రతిఫలం ఉండదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ మెనీ రీజన్స్. సో మనిషి కలర్ ని బట్టి కూడా పక్షపాతాన్ని చూపిస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి పక్షపాతాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి పక్షపాతాన్ని, జ్ఞానాన్ని బట్టి పక్షపాతాన్ని, వాళ్ళ స్టేటస్ ని బట్టి పక్షపాతాన్ని, లేకపోతే వాళ్ళకున్న ఆ యొక్క ఆర్థిక స్టేటస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పదవిని బట్టి పక్షపాతాన్ని. సో అలా పక్షపాతం ఎప్పుడు కూడా దేవుడు చూపియకని అంటున్నాడు. అందుకే కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, రోమీలకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనంలో, నీవెవడైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు. సో మనం అందరం నామమాత్రులమే అండి. మనం ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే మనలో కూడా పక్షపాతం చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తాము, కానీ దానిని మనం కప్పి పెట్టుకుంటాము, ఎవరికి చెప్పము మనం చేసిన తప్పులను. కానీ ఎదుటివాడు తప్పు చేశాడు అనుకోండి, 10 మందికి చెప్తాము. సో పక్షపాతం చూపిస్తున్నట్టు. ఎదుటివాడు ఏ విషయంలో తప్పు చేశాడో మనం కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఒక వేలు ముందరికి చూపిస్తే 3 వేలు మనకే చూపిస్తున్నాయి. కాబట్టి కంట్రోల్ అవర్ మౌత్. సో మనం తొందరపడి ఎవరిని తీర్పు తీర్చొద్దండి. కోర్టులో జడ్జి గారు కూడా వాళ్ళు తొందరపడి తీర్పు తీర్చారు. ఈ వాదోపవాదములు విన్న తర్వాత, ఇటువాదమా అటువాదనని విన్న తర్వాత పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అప్పుడు వాళ్ళు తీర్పు తీరుస్తారు. కానీ మనం అంతకంటే ఫాస్ట్ గా తీర్పు తీరుస్తున్నాము. సో దేవుడు కూడా అంత తొందరగా తీర్పు తీర్చడండి, కానీ మనం అంతకంటే ఎక్కువగా ఫాస్ట్ తీర్పు తీరుస్తున్నాము. ఎందుకంటే నువ్వే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొంటున్నావు. మనం ఇతరులని మూర్ఖుడా అంటున్నావు, కానీ వాళ్ళని అనట్లేదు, మనమే మూర్ఖుడా అని అనుకుంటున్నాము. మనం ఇతరులను స్వార్థపరుడా అని అంటున్నావు, కానీ అది వాళ్ళని అనట్లేదు, మనమే స్వార్థపరుడు అనుకుంటున్నావు. ఎందుకంటే పక్షపాతము. నీ లోపలనే స్వార్థం ఉంది, మన లోపలనే బలహీనతలు ఉన్నాయి, మన లోపలనే లోపాలు ఉన్నాయి, మన లోపలనే కోపం ఉన్నది. కానీ ఇతరులను కోపిస్తే అంటున్నావు. మన లోపలనే స్వార్థం ఉంది, ఇతరులను స్వార్థపరుడు అంటున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నువ్వు అట్టి కార్యంలో చేయిస్తున్నావు కదా. సో చూసారా అండి, అంటే మనము చేస్తే తప్పు కాదు, మన లోపల కోపం ఉంటే తప్పు కాదు, మన లోపల ద్వేషం ఉంటే తప్పు కాదు, మన లోపల అసూయ ఉంటే తప్పు కాదు, మన లోపల గర్వం అహంకారం ఉంటే తప్పు కాదు. కానీ ఇతరులను గర్విష్టి అని అంటున్నాము, ఇతరులను కోపిష్టి అంటున్నాము, ఇతరులను అహంకారి అంటున్నాము. సో దీన్నే పక్షపాతం అంటారు. ఫస్ట్ మన లోపల ఉన్న లోపాలను సరి చేసుకోవాలి.
అర్థమవుతుందండి. సో ఏ విషయంలో గుర్తు పెట్టుకోండి. సో మన ఇంట్లో వాళ్ళైతే ఒక రూలు, బయటి వాళ్ళైతే ఒక రూలు. ఎప్పుడు కూడా అలా అద్దు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒకవేళ నీ కూతురు తప్పు చేసినా, నీ కొడుకు తప్పు చేసినా, నీ కోడలు తప్పు చేసినా, నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు తప్పు చేసినా ఖండించాల్సిన సమయం వస్తే ఖండించాలి. ఒప్పుకోవాల్సిన సమయం వస్తే ఒప్పుకోవాలి. కానీ వెనకేసుకొచ్చి ఆ తప్పుని ఒప్పులాగా మార్చకూడదు. మన కుటుంబ సభ్యుల కోసం మనము కూడా అవినీతి పరులు కావద్దు. నీ భర్త కోసం నువ్వు అవినీతి పరురాలు కావద్దు. నీ పిల్లల కోసం అవినీతి పరురాలు కావద్దు. సో కాబట్టి న్యాయమే ఎప్పటికైనా కూడా. అన్యాయం అన్యాయమే. మనం న్యాయానికి సపోర్ట్ చేస్తే న్యాయవంతులం అవుతాము. మనం అన్యాయం చేయకున్నా కూడా అన్యాయానికి సపోర్ట్ చేస్తే అన్యాయస్తులం అవుతాము. సో కాబట్టి మనందరము కూడా తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉందాము. ఎవరిని తొందరపడి తీర్పు తీర్చద్దు. వాదోపవాదాలు విన్న తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావాలి. సో ఇవన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడండి. మనం అనుకుంటాము ఇవన్నీ చిన్నయేమో అని. కాదు, చాలా దేవుడి దృష్టికి ఇవన్నీ కూడా లోపాలే మన అందరం కూడా. సో ఒకటి ఇప్పుడు అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఈ స్టాండర్డ్ లో బ్రతికాడండి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన పక్షపాతం చూపించలేదు, ఆయన అపరిశుద్ధంగా ఉండలేదు, ఒక అబద్ధం ఆడలేదు, ఒక అసత్యం ఆడలేదు. తన మనసులో ఆలోచనలో తలంపులో కూడా ఎలాంటి అపవిత్రత లేదు. సో ఆయన నోటు పరిశుద్ధమైన నోరు, ఆయన ఆలోచనలు పరిశుద్ధము, ఆయన కన్నులు పరిశుద్ధము. ఒక చిన్న ఆలోచనలో కూడా తప్పు చేయలేదు ఆయన. సో చూసారా, హై ఎండ్ స్టాండర్డ్ లో బ్రతికాడు ఆయనే. సో హై ఎండ్ స్టాండర్డ్లు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు బతికిన బ్రతికే ఇదంతా కూడా. సో ఇలా బ్రతకడం నిజంగా మనందరికీ కష్టమే. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు దొర్లుతూనే ఉంటాయి. బట్ వీఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్, బట్ వీ షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ డే బై డే. మనమేమి అందరం పరిపూర్ణం కాదు, పర్ఫెక్ట్ కాదు. కానీ మనం డే బై డే మనల్ని మనము పరిపూర్ణత చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా మారాలి. కాబట్టి మనము తీర్పు తీర్చొద్దండి. ఒకటి, మనము నిమిత్త మాత్రులమే, దేని విషయంలో తీర్పు తీర్చొద్దు. సో ఇది పక్షపాతము చూపిస్తున్నట్టు తీర్పు తీరుస్తే. ఎందుకంటే వాళ్ళని అంటున్నాము, కానీ అవే లోపాలు మన లోపల కూడా ఉన్నాయి. ఒక కుటుంబాన్ని మనం తీర్పు తీరుస్తున్నామే, ఆ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో మన కుటుంబంలో కూడా ఉంటాయి. కానీ మన కుటుంబాన్ని మనం తీర్పు తీర్చుకోలేము, వేరే కుటుంబాలను తీర్పు తీరుస్తాము. కాబట్టి మనం ఒక వేలు ముందటికి చూపిస్తున్నామంటే 3 వేలు మనకే చూపిస్తున్నాయన్న సామెత మనం మర్చిపోకూడదు. ఒకరు నీకు వేలెత్తి చూపిస్తున్నారంటే అది వాళ్ళ ప్రాబ్లము. మనం ఒకరిని తీర్పు తీరుస్తున్నామంటే మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టు గుర్తు పెట్టుకోండి. మనము ఇంకొకరికి తీర్పు తీస్తున్నామంటే ఇంకొకరు మనల్ని తీర్పు తీరుస్తున్నారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నట్టు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉండకూడదు. సో ఒకరు తీర్పు తీరిస్తే తీర్చుకొనివ్వండి, అది వాళ్ళ ఇష్టము. సో అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. సో దేవుడి యొక్క తీర్పే సత్యం అండి. దేవుడి యొక్క తీర్పే ఫైనల్ జడ్జ్మెంట్. మనల్ని 100 మంది మంచోళ్ళన్నా కూడా, 1,00,000 మంది మంచోళ్ళన్నా కూడా మనం మంచి వాళ్ళము కాదు. దేవుడు మంచోడు అంటేనే మనం మంచోళ్ళము. సో దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన విషయంలో. మనుషులు సాక్ష్యము వ్యర్థం ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాళ్ళ స్వార్థాన్ని చూసో, లేకపోతే వాళ్ళ యొక్క ఇష్టాన్ని చూసో, అయిష్టాన్ని చూసో, వాళ్ళ సొంత ఫీలింగ్ ని చూసో మనకు తీర్పు తీరుస్తారు. కానీ దేవుడి తీర్పే అతి న్యాయమైన తీర్పు. న్యాయాధిపతి అంటారు ఆయనను. సో కాబట్టి ఆయన తీర్పే సత్యమైనది. సో ఆయన తీర్పులో 0.1% కూడా చెడు ఉండదు, 0.1% కూడా కీడు ఉండదండి. ఇప్పుడు చాలా మంది తీర్పులు ఎలా తీరుస్తారు? ఒక ₹1,00,000 ఎక్కువ ఇస్తే వాళ్ళకు తీర్పు ఫేవర్ గా మారుస్తారు. ఒక 50,000 ఇస్తే వాళ్ళకు అన్ని తప్పులన్నిటిని కూడా కొట్టి వేస్తుంటారు. డబ్బు ఇచ్చి తీర్పు తీరుస్తారు. కానీ మన దేవుడికి లంచం ఇచ్చినా కూడా ముట్టదండి. ఆయన లంచం తీసుకునే దేవుడు కాదు. మన దేవుడు అస్సలు ఒప్పుకోడు, లంచం తీసుకోడు. మనం తప్పులు చేశాము, ఇదిగో ప్రభు నేను తప్పు చేశాను, నీకు ₹1,00,000 ఆఫరింగ్ ఇస్తాను, నీకు ₹1,00,00,000 ఆఫరింగ్ ఇస్తాను, లేకపోతే నీకు మందిరాన్ని కట్టిస్తాను, లేకపోతే నీకు కానుకలు వేస్తాను, నా తప్పులన్నిటిని కొట్టేయంటే ఆయన కొట్టాడు. లంచం పుచ్చుకునే దేవుడు కాదు, మనుషులలాగా ఆయనే. సో కాబట్టి మనందరి పైన ఒకరు హెడ్ ఉన్నారు, మర్చిపోవద్దండి. మనందరి మీద ఒక హెడ్ ఉన్నాడు, మర్చిపోవద్దు. ఆ హెడ్ అందరినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు, అందరి యొక్క లెక్కలు రాస్తున్నాడు, అందరి యొక్క నోటి పత్రాలు రాస్తున్నాడు. సో ఈ స్టాండర్డ్ లో యేసుప్రభు వారు బ్రతికాడండి. నిజంగా ఆయన ఈ స్టాండర్డ్ లో బ్రతికాడు. హై ఎండ్ స్టాండర్డ్ అంటారు, దైవతత్వం అంటారు, ఆత్మీయత అంటారు దీనిని. సో
దేవుని తీర్పు సత్యమును అనుసరించినదా ఎరుగుదము. సో తొందరపడే తీర్పు తీర్చొద్దు. మనం ఒకరిని తీర్పు తీర్చుతున్నాం అంటే పక్షపాతం ఉన్నట్టే. ఎందుకు పక్షపాతం అంటున్నానంటే ఆ లోపాలు మన లోపల ఉన్నప్పుడు మనము బయటికి బయలుపరచట్లేదు కదా. ఇతరుల లోపాలను మనం బయలుపరచొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకరి లోపాలను ఇంకొకరి దగ్గర ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దండి. ఎందుకంటే దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కొంతమందికి తక్కువ జ్ఞానం ఇస్తారు, కొంతమందికి ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. సో కొంతమందికి లోపాలు ఉంటాయి, శరీరంలో పుట్టుకతోటే లోపాలు, పుట్టుకతోటే బలహీనతలు, శారీరక లోపాలు, మానసిక లోపాలు ఉంటాయి. వాళ్ళ లోపాల గురించి మనం ఎప్పుడు కూడా ఇతరులను క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించొద్దు, ఇంకొకరి దగ్గర మాట్లాడొద్దు. అండ్ ఇంకొకరి గుట్టు కూడా, ఇంటి గుట్టు కూడా ఇంకొకరి దగ్గర రట్టు చేయొద్దండి. చాలా మంది కూడా అది చేస్తుంటా అంటారు. ఒక ఇంటి విషయాలు మనకు తెలిసాయంటే మన దగ్గరనే ఉంచాలి. ఈ చెవితో విన్నది ఈ చెవితో వదిలేయాలి. సో ఒకరి ఇంటి విషయాలు ఇంటి దగ్గర, ఇంకొకరి ఇంటి విషయాలు ఇంకో ఇంటి దగ్గర ఇట్లా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, మోయొద్దు వాటన్నిటిని. బికాస్ వీఆర్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్, వీఆర్ ద గాడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ ది గాడ్. మనం దేవుడి పిల్లలము కానీ పోస్ట్ మ్యాన్ కాదు, అపవాది పిల్లలం కాదు. సో ఒకరింటి విషయాలు ఒకరింట్లో మోయడం, ఒకరింటి విషయాలు ఇంకోరింట్లో మోయడం ఎప్పుడు చేయకూడదు. ఎవరి లోపాలు కూడా మనం ఒకరి దగ్గర మాట్లాడకూడదు, ఎవరి బలహీనతలు కూడా ఒక దగ్గర మాట్లాడకూడదు. సో అందరూ దేవుడి దృష్టికి సమానమే. సో ఈ స్టాండర్డ్ లో మనం ఎదగాలి, ఈ స్టాండర్డ్ లో మనం బ్రతకాలి. సో అందుకే మనం ఒక తీర్మానం తీర్చుకోవాలి. నేను ఒక తీర్మానం తీర్చుకున్నాను, ఒకరి గురించి నేను చెడుగా మాట్లాడుతున్నానంటే వాళ్ళను నరహత్య చేసిన దాంతో సమానం. బైబిల్లో ఉంది, దేవుడు నీ సహోదరుని ద్వేషిస్తున్నావా అయితే వాణ్ణి చంపుతున్న దాంతో సమానం అంటాడు దేవుడు. వాణ్ణి విమర్శిస్తున్నావా, నీ పొరుగు వాణ్ణి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావా అయితే నరహత్య చేసిన దాంతో సమానం. మనము ఆ స్టాండర్డ్కి వెళ్ళాలి. అంటే ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నామంటే మనం వాళ్ళను నరహత్య చేసిన దాంతో సమానంగా మనం తీసుకోవాలి. సో సో అలాగా ఆ స్టాండర్డ్ లో మనం బ్రతకాలి. సో అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా. సో ఎండ్ ఆఫ్ ది డే దేవుడి తీర్పే ఫైనల్ అండి. మనం తీర్పు తీరుస్తున్నాము కానీ మనల్ని తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన నుంచి తప్పించుకుందువా అనుకుంటున్నావా? ఆయన ముందు ఎవరం తప్పించుకోలేదు. మనము కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే మన గవర్నమెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు, కుటుంబ సభ్యుల నుంచి తప్పించుకోవచ్చు, భార్య నుంచి భర్త నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరండి. కాబట్టి మనం తీర్పు తీర్చడం మానేద్దాము. ఎందుకు నేను తీర్పు విషయంలో మాట్లాడుతున్నానంటే పక్షపాతం ఉన్నట్టు. సో నీ లోపాల గురించి 10 మందికి ఎందుకు ఫోన్ చేసి చెప్పుకోవట్లేదే? నీ బలహీనతల గురించి ఎందుకు 10 మందికి ఫోన్ చేసి చెప్పట్లేదే? ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ గురించి 10 మందికి ఫోన్ చేసి చెప్తున్నారు, కానీ మన తప్పుల గురించి మనం ఎందుకు చెప్పట్లేదు? సో ఎందుకు 10 మందికి పంచట్లేదు? అక్కడ అంటే పక్షపాతం చూపిస్తున్నట్టే కదా. అదే తప్పు నువ్వు చేస్తే రైట్ అవుతుంది, అదే తప్పు ఎదుటివాడు చేస్తే అది రైట్ కాదా? సో అందుకే తీర్పు తీర్చొద్దు. అందుకే అనుకోవాలి, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, సో నేను తీర్పు తీర్చను, నేనే పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకెవరిని తీర్పు తీర్చాలని అనుకోండి. సో ఈ స్టాండర్డ్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరిని నిన్ను తీర్పు తీరుస్తున్నాడా, వాళ్ళు దేవుడి ముందు దిగజారుతున్నట్టు గుర్తుపెట్టుకోండి, దేవుడి ముందు దిగజారుతున్నట్టు. వాళ్ళు నిన్ను తీర్పు తీర్చినా మనము తీర్పు తీర్చట్లేదు, చూసామా? మన దేవుడి ముందు మన స్టాండర్డ్స్ పెరుగుతున్నట్టు. అర్థమవుతుందా అండి? సో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారు. సో ఆయన నీకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడట్లేదు. సో వాళ్ళను బ్లెస్ చేస్తున్నావు. అప్పుడు దేవుడి దృష్టికి మన స్థాయి పెరుగుతుంది. వాళ్ళు దేవుడి దృష్టికి దిగజారిపోతారు. సో మన స్థాయి పెరుగుతుంది, వాళ్ళ స్థాయి దిగజారిపోతారు. అందుకే మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడిన ప్రతిసారి మన స్థాయి తగ్గిపోతుందండి దేవుడి దృష్టిలో. నిజం చెప్తున్నా. సో అలాగే మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు నీ వెనకాల అంటే వాళ్ళ స్థాయి దేవుడి దృష్టికి దిగజారిపోతుంటది. అదొకటి మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం డిసైడ్ కావాలి, మన స్థాయి పెరగాల దేవుడి దృష్టికి తగ్గించాలా. సో తగ్గించాలంటే మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడదు, ఒకరి గురించి తీర్పు తీర్చొద్దు. సో మన స్థాయి మనం పెంచుకుంటూ వెళ్ళాలంటే ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడినా నువ్వు తిరిగి మాట్లాడక చూసావా, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడక చూసావా, అది దేవుడి దృష్టికి నీ స్థాయి పెరుగుతుంది, వాళ్ళ స్థాయి దిగజారిపోతుంది. సో మనం కూడా చెడుగా మాట్లాడామనుకోండి, మనం కూడా దేవుడి దృష్టికి మన స్థాయి దిగజారిపోతుంటాం. సో మనం ఎప్పుడు కూడా దేవుడి దృష్టికి దిగజారద్దు. డే బై డే పెరుగుతూనే ఉండాలి దేవుడి దృష్టికి. అది ఎలా పెరుగుతుంది? మన క్రియలను బట్టి పెరుగుతుంది.
ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారు, సో ఎదుటి వాళ్ళ పిల్లలు తప్పు చేయలేదు, సో వాళ్ళ దిక్కే మాట్లాడావు అనుకోండి, ఎస్ అండి మా పిల్లలే తప్పు చేశారు క్షమించండి అన్నావు అనుకో, మనము ఒప్పుకున్నాం కదా ఆ తప్పుని, మన స్థాయి దేవుడి దృష్టికి పెరుగుతుంది. అయ్యే నా పిల్లలు తప్పు చేయలేదు, మీ పిల్లలు తప్పు చేయలేదా, సో మా వాళ్ళు ఏ తప్పు ఉన్నదని అలా వెనకేసుకొస్తుంటా అంటారు, దబాయిస్తుంటా అంటారు. అప్పుడు దేవుడి దృష్టికి మన స్థాయి నీచం అవుతుంది. సో అర్థమవుతుందా అండి? స్టాండర్డ్స్, అందరు కూడా స్టాండర్డ్స్ అనండి. ఎలాంటి స్టాండర్డ్స్ లో ఉండాలి? గాడ్ స్టాండర్డ్స్, దేవుడి స్టాండర్డ్స్. అందుకే నువ్వు దేవుని తీర్పు తీర్చుకుందు అని, తప్పించుకుందు అని అనుకుందువా? సో వీ విల్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ డిసిషన్. దేవుడి యొక్క డిసిషన్స్ నుంచి, దేవుడి యొక్క జడ్జిమెంట్ నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహం ఐశ్వర్యను సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? సో ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, దీర్ఘశాంతంతో మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో ఆయన దీర్ఘశాంతాన్ని మనము తృణీకరించడం మనకు రావు. కొంతమందిని అన్నా కూడా మనకు పనిష్మెంట్ రాకపోవచ్చు. రావట్లేదని మనం ఇంకా ఎక్కువ చేస్తామా? చేయొద్దు కదా. ఆయనకేంటిది? దీర్ఘశాంతము. తొందరగా ఎవరిని జడ్జి చేయడు, తొందరగా ఎవరిని పనిష్మెంట్ చేయడు. మనం ఒక 10, 20, 30 అట్లా చేసిన తర్వాత అవన్నిటిని తగ్గట్టుగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతాన్ని ఎప్పుడు కూడా మనం పరీక్షించద్దు. సో నేను ఎంతమందినన్నా, నేను ఎన్ని మాటలన్నా నేనే గెలుస్తున్నాను, సో నేను అన్యాయంగా ఉన్నా కూడా నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను అక్రమాలు చేసినా కూడా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నారా? సో అలాంటి సమయంలో దేవుడి యొక్క ఉగ్రత ఒక రోజు మీదికి వస్తుంటది. సో ఆ ఉగ్రత రాకముందుకే మనల్ని మనం పశ్చాత్తాపడాలి. అందుకే పశ్చాత్తాపం అండి. సో దాని మీద కూడా నేను మంచి సర్మని చెప్తాను. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము ఏమీ ఉండదండి. సో పశ్చాత్తాపంతో నువ్వు దేవుడి యొక్క మెప్పుని పొందొచ్చు. 1,00,000 తప్పులు చేసిన పశ్చాత్తాపడతావు కదా, ఆ పశ్చాత్తాపంతో మనం దేవుని యొక్క మనసుని గెలవచ్చు. దాని మీద కూడా నేను మంచి సర్మని చెప్తాను. ఎంత పవర్ఫుల్, ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్. రిపెంట్ అనేది చాలా పవర్ఫుల్. సో కాబట్టి ఇప్పటి వరకు మనం ఇవన్నీ చేశాము. పక్షపాతం చూపించాము, మన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వెనుకేసుకొచ్చాము, ఇతర కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాము. సో ఎన్నో చేశాము. సో వాటన్నిటి నుంచి మనం రిపెంట్ అవుదాము. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు. సో ఉగ్రత దినము చాలా డేంజర్. జడ్జిమెంట్ డే అనగా దేవుని న్యాయమైన తీర్పు. చూసారా, దేవుడి తీర్పే న్యాయం అండి. సో ఆయన తీర్పు ముందు మనం ఎలా ఉండాలంటే చాలా నిక్కచ్చిగా ఉండాలి. సో మనము ఎవరిని చూడట్లేదు అనుకోవద్దు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో మనమే ఏంటిది? నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాము. సో పక్షపాతము చూపించడం వల్ల, లేకపోతే ఇతరులను తీర్పు తీర్చడం వల్ల మనందరము కూడా తప్పు చేస్తున్నాము దేవుడి దృష్టికి. సో ఇవన్నీ కూడా మనము ఒకరోజు అన్ని కూడా దేవుడి ముందు విప్పబడతాయి. చాలా మంది కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాము. చాలా మంది కూడా స్కూళ్ళల్లో పక్షపాతము, కోర్టులో పక్షపాతము, హాస్పిటల్స్ లో పక్షపాతము, లేకపోతే కుటుంబాలలో పక్షపాతము, కులాల మధ్య పక్షపాతము, మతాల మధ్య పక్షపాతము, భాషల మధ్య పక్షపాతము, తెల్లగుంటే నల్లగుంటే పక్షపాతము, అలా పొట్టిగా ఉన్న ఒక పక్షపాతము, ఉన్నోడికి లేనోడికి ఒక పక్షపాతము. అన్ని విషయాలలో ఏమైంది? కరప్ట్ అయిపోయింది. వరల్డ్ మొత్తం కరప్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనము సమానతత్వము చూస్తామో అది దైవతత్వము. సమానత్వము దైవతత్వం అనండి. ఎస్, సమానత్వము దైవతత్వము. అన్నిలను కూడా మనం సమానంగా చూడాలి. చాలా మంది వాళ్ళ కులం వాళ్ళైతే ఒకలాగా, వాళ్ళ మతం వాళ్ళైతే ఒకలాగా చూస్తారు, ఇతర కుల వాళ్ళను ఒకలాగా, ఇతర మతస్థులను ఒకలాగా చూస్తారు. సమానతత్వము దైవతత్వము. సో దేవుడి దృష్టికి మతము లేదు, దేవుడి దృష్టికి కులము లేదు, దేవుడి దృష్టికి భాష లేదు. ఆయన దృష్టికి మనిషి ఒక్కడే ఉన్నాడు. సో ఆయన రెండు రకాలుగా చూస్తాడు. నీతిమంతుడా, అవినీతిమంతుడా, పరిశుద్ధుడా, అపరిశుద్ధుడా, పవిత్రుడా, అపవిత్రుడా. ఈ రెండే ఆయన క్యాల్కులేషన్స్ ఉంటాయి. అంతేగాని ఇది కులమా, ఇది మతమా, ఇది భాషనా, భేదమా, ఇవన్నీ ఏమి కూడా చూడడు. సో అన్ని కూడా మన క్రియలను బట్టే మనకు న్యాయం వస్తుందని, మనకు తీర్పు వస్తుంది మన క్రియలను బట్టే. సో ఈ రోజు నుంచి మనం ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవుదాము, ఇంకా మార్చుకుందాం. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ పక్షపాతం లేకుండా జీవించాడండి. ఆయన సమానంగా చూశాడు, అందరినీ కూడా సమానంగా చూశాడు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో సంఘంలో కూడా సమానతత్వం చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా చాలా సంఘాల్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళను ముందట కూర్చోబెట్టడం, డబ్బులు ఇవ్వని వాళ్ళను వెనకాల కూర్చోబెట్టడం, లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళే నా సంఘానికి రావాలి, ఇవ్వని వాళ్ళు రావద్దు అని, ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఐ విల్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి, బట్ ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్ ఇన్ ఎనీ మినిస్ట్రీ.
మినిస్ట్రీ అంటే అది దేవక్రియ, సంఘం అనేది దేవక్రియ, అది దేవుడి సన్నిధానము. అది దేవుడి సన్నిధానంలో అందరూ సమానమే, అందరూ కూడా అర్హులే ఆయన సన్నిధానంలో అడుగు పెట్టడానికి. సో అంతేగాని అక్కడ కూడా పక్షపాతం చూపించొద్దు. సో ఇవన్నీ చేస్తున్నారు కదా, దేవుడి ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాం అంటే దేవుడి యొక్క కోపాన్ని మన మీదికి రగిలించుకుంటున్నాము. సో అలా ఉండకూడదు, పక్షపాతం చూపి ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూసారండి, మనం చేసే ప్రతి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. సో అందుకే ప్రార్థించుకోవాలి, ఈ స్టాండర్డ్ లో మనం బ్రతకాలని ప్రార్థించుకోవాలి, ఈ లెవెల్ కి మనం వెళ్ళాలని ప్రార్థించుకోవాలి. ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సో ప్రతిఫలం ఇస్తాడు. సో కాబట్టి యూ విల్ గెట్ రివార్డ్ ఫ్రమ్ ఎనీథింగ్. నువ్వు మంచి చేసావా, దేవుడి దగ్గర నుంచి రివార్డ్ వస్తుంది. చెడు చేసావా, దేవుడి దగ్గర నుంచి రివార్డ్ వస్తుంది. అంటే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంటారు కదా, అదే క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు, కానీ ఎంతో కొంత పనిష్మెంట్ అయితే ఉంటది. సో మన క్రియల చొప్పునే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. సో పక్షపాతం చూపించద్దు, భేదము చూపించద్దు. సో అలాగే మనందరం కూడా దేవుళ్ళో ఎదగాలి, ఇంకా దేవుడి యొక్క క్రియలను మన లోపల చూపించాలి. అది నువ్వు దైవ క్రియలను నీ లోపల చూపించినప్పుడు దైవ క్రియలకు సంబంధించిన ప్రతిఫలం వస్తుంది. అపవాది క్రియలు మనం చూపించినప్పుడు అపవాది క్రియలకు సంబంధించిన ప్రతిఫలం వస్తుంది. కాబట్టి మన ప్రతిఫలము ఎలా ఉండాలంటే ఫ్రూట్ఫుల్, మంచి ప్రతిఫలంగా ఉండాలి. అంటే మనం మంచిగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో చాలా మంది అండి మన రెగ్యులర్ లైఫ్ లోనే ఎక్కువ మనం ఎక్కడ తలపిక్కోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ లైఫ్ లోనే మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది చూస్ చేసుకోవాలి. కొంతమందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక 10 మందికి ఫోన్ చేసి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర అయితే కడుపు నిండిపోతుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. కొంతమంది ఒకరి ఇంటి గుట్టు రట్టు చేస్తుంటారు, తప్పు ఎప్పుడు చేయొద్దు. వాళ్ళని కొంతమంది స్నేహంగా ఉన్నారని మన కోసం ఏదో ఒక బాధ చెప్పుకుంటారు. సో ఆ బాధ ఒకళ్ళ ద్వేషం అయింది అనుకోండి, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయింది అనుకోండి, వాళ్ళ గురించి అందరికి కూడా నెగిటివ్ చెప్తుంటారు. కోపమున్నా పర్లేదు, నీ యొక్క శత్రు యొక్క గుట్టు ఎప్పుడు రట్టు చేయకూడదు, ఒక ఇంటి గుట్టు రట్టు చేయకూడదు, ఒకరి కుటుంబంలో ఉన్న వార్త ఇంకో కుటుంబంలో మోయకూడదు. ఇవన్నీ పక్షపాతం. ఎందుకు? నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు 10 మందికి పంచట్లేదే, అదే ఇతరుల కుటుంబంలో ఆర్థిక సమస్యలు 10 మందికి పంచుతున్నారే. అదే నీ కుటుంబంలో నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే ఎవరికి చెప్పట్లేదే, ఇంకొకరి కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే 10 మందికి చెప్తున్నారే. చూసారా పక్షపాతం ఎలా కవర్ అవుతుందో చూడండి. నా ఊరు వాడైతే నేను ఒక 10% హైక్ ఇస్తా, వేరే ఊరు వాడైతే నేను హైకే ఇవ్వను, వాళ్ళ జోలికి రాను. సో పక్షపాతము ఊరు విషయంలో, పక్షపాతము రాష్ట్ర విషయంలో, పక్షపాతము దేశం విషయంలో, పక్షపాతము సంఘంలో, పక్షపాతము హాస్పిటల్లో, పక్షపాతము కోర్టులో, పక్షపాతము ఎక్కడ చూడు పక్షపాతము, స్కూళ్ళల్లో పక్షపాతము. చదివే వాళ్ళను బాగా చూస్తారు, చదవని వాళ్ళను బాగా చూడరు. సో పక్షపాతము ఎక్కడ చూడు పక్షపాతమే. అందుకే దేవుడు వాళ్ళ ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఒక సందర్భం వచ్చిందండి, నీ మిత్రుడే తప్పు చేశాడు, సపోర్ట్ పలకమన్నాడు, పలకొద్దు, సపోర్ట్ చేయొద్దు మనము. సో వాడు మాట్లాడకపోయినా పర్లేదు, 6 నెలలు కాదు 6 సంవత్సరాలు మాట్లాడకపోయినా పర్లేదు, 60 సంవత్సరాలు మాట్లాడకపోయినా పర్లేదు. వాడి నిమిత్తము మనం అన్యాయం కావద్దు, అన్యాయమై మనము నరకానికి వెళ్ళకూడదు. వాడి నిమిత్తము మనం క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకోవద్దు. సో చూసారండి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో, దేవుడి యొక్క స్టాండర్డ్స్. సో ఈ స్టాండర్డ్స్ లోకి మనం ఒకరిని తప్పు చేయకపోయినా పర్లేదు, సో వాడికి సపోర్ట్ చేసినా మనం తప్పు కిందికి పడిపోతాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం వస్తుందండి. మన నీతి క్రియలను బట్టి మనకు నీతి ప్రతిఫలము, మన పరిశుద్ధతను బట్టి పరిశుద్ధమైన ప్రతిఫలము, మన క్రియల చొప్పున మంచి క్రియల చొప్పున మంచి ప్రతిఫలము, చెడు క్రియల చొప్పున చెడు ప్రతిఫలము ఎప్పుడు కూడా వస్తుంటది. సో వి విల్ గెట్ రివార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అదొక్కటి మాత్రం మర్చిపోద్దు. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. తొందరపడి ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఒకరిని తీర్పు తీరుస్తున్నామంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు, అది మాత్రం మర్చిపోకండి. ఒకళ్ళు నిన్ను తీర్పు తీరుస్తున్నారంటే అయినా వాళ్ళు నవ్వి వదిలేసి దేవుడు వాళ్ళని ఆశీర్వదించదాకానండి, అప్పుడు మన స్థాయి దేవుడి దృష్టిలో ఎదుగుతుంది, వాళ్ళ స్థాయి దేవుడి దృష్టిలో దిగజారిపోతుంది. సో ఈ స్టాండర్డ్ లో మనం బ్రతకాలి. కష్టమే, పెయిన్ఫుల్ గా ఉంటది, బాధ ఉంటది. అర్హత లేని వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, మనకంటే ఏజ్ చిన్నగా ఉన్న వాళ్ళు, సో ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మనల్ని తీర్పు తీరుస్తుంటా అంటారు. వాళ్ళ ముందు మనం చులకనగా మాట్లాడితే మనకు బాధ ఇస్తుంది, కోపం వస్తుంది. కానీ ఏం చేద్దాం, మా దేవుడు కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాడే. వి నీడ్ టు లివింగ్ ఇన్ దట్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ లో మనము నిలబడాలి.
సో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను లక్ష్యతను వెతుకువారికి నిత్య జీవం ఇచ్చును. చూసారా, ఇలా నువ్వు ఓపికతో ఉంటే, నువ్వు ఇలాగే సఫరింగ్ తీసుకుంటే మనము ఏంటిది నిత్య జీవముని ఇస్తాడు దేవుడు. సో సఫరింగ్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. మనం తప్పు పొరపాటు చేయకుండా మన గురించి వెనకాల చెడుగా మాట్లాడుతుంటా అంటారు, అది మన చెవులకు తెలిసినప్పుడు బాధేస్తుంది. సో ఆ సఫరింగ్ తీసుకున్నప్పుడు ఆ మహిమ ఘనత నిత్య జీవమునిచ్చును. ఓపికత సత్క్రియను అంటే మంచి క్రియలను ఓపికగా చేద్దాము. ఓపిక, పేషెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓపిక, జీవితంలో ఓపిక లేకపోతే ఏది రాదండి. సో ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలన్న ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా టకటకటగా కట్ చేశాడు అనుకోండి, ఆ ప్రాణానికే ప్రమాదము. ఒక డ్రైవింగ్ చేసేవాడికి ఓపిక ఉండాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్నదని ఓపిక లేకుండా స్పీడ్ గా వెళ్ళాడు అనుకోండి, ఆ డ్రైవింగ్ చేసే ఆ కార్ లో గాని, ఆ ట్రైన్ లో గాని, ఆ ఫ్లైట్ లో గాని ఉన్న వ్యక్తులకు ప్రమాదము, ప్రాణానికి ప్రమాదము. సో ఒక మదర్ గా, ఒక ఫాదర్ గా కూడా మనకు కూడా ఓపిక ఉండాలి, లేకపోతే మన పిల్లలకు అది ప్రాబ్లము. సో అన్ని విషయాలలో ఓపిక. వంట వండేటప్పుడు ఓపిక ఉండాలి, లేకపోతే ఆ ఉప్పు కారం ఎక్కువైపోయి తినలేకపోతాం. సో అన్ని విషయాలలో ఓపిక. ఒక డాక్టర్ కైనా ఓపిక ఉండాలి, ఒక టీచర్ కి 35 మంది పిల్లలకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకుంటే 35 మంది పాస్ కావచ్చు. ఎందుకంటే కొంతమంది తక్కువగా ఉంటారు, కొంతమంది ఎక్కువగా ఉంటారు. సో ఏ విషయంలో కూడా పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, దైవజనుడైనా, సేవకురాలైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా, అండ్ తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా కూడా ఏముండాలి? ఓపిక ఉండాలి. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం నిచ్చును. సో నిత్య జీవం కోసం మనం ఎప్పుడు కూడా పాకులాడాలి, పరిగెత్తాలి. సో ఇప్పుడు పక్షపాతము ఎక్కడ కూడా మనం చూపించకుండా వస్తుంటా ఉంటది, కానీ మనం జయించాలి. వీటన్నిటిని జయించి జయించి నిత్య జీవానికి ఎంటర్ కావాలి, నిత్య జీవానికి ఎంటర్ కావాలి. సో దేవుడి దృష్టికి మన స్టాండర్డ్స్ డే బై డే డే బై డే డే బై డే ఇంక్రీజ్ కావాలి, డిక్రీజ్ కాకూడదు. అయితే భేదములు పుట్టించి, చూసారా, భేదములు పుట్టించి తెల్లోడు ఒకలాగా, నల్లోళ్ళను ఒకలాగా, ఉన్నోళ్ళను ఒకలాగా, లేనోళ్ళను ఒకలాగా, పొట్టిగా ఉన్న వాళ్ళని ఒకలాగా, పొడుగ్గా ఉన్న వాళ్ళని ఒకలాగా, చదివే వాళ్ళని ఒకలాగా, చదవని వాళ్ళని ఒకలాగా, ఆస్తి ఉన్న వాళ్ళని ఒకలాగా, ఆస్తి లేని వాళ్ళని ఒకలాగా, సంపాదించే వాళ్ళని ఒకలాగా, సంపాదించని కొడుకును ఒకలాగా. సో అలాగే అలాగే చదివే వాళ్ళని ఒకలాగా, చదవని వాళ్ళు ఒకలాగా, కులం అయితే ఒకలాగా, వేరే కులం అయితే ఒకలాగా, ఒక భాష వాళ్ళైతే ఒకలాగా, ఇంకో భాష వాళ్ళైతే ఒకలాగా. సో ఇలా ఉండకూడదు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, వీళ్ళు సత్యానికి లోబడరండి. ఇప్పుడు కంపెనీస్ లో కూడా మా ఊరోడు ఓ 10% హైక్ ఎక్కువ ఇద్దాము. సో వాడు పని చేయడు, పని చేయకుండా హైక్ ఎక్కువ ఇస్తారు, కానీ పని చేసే వాళ్ళకు హైక్ ఇవ్వరు. సో సత్యమునకు లోబడట్లేదు వాళ్ళు. దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. చూసారా అండి, దేవుడి యొక్క ఉగ్రత రౌద్రము వస్తుంది ఎవరి మీదకి? పక్షపాతం చూపించే వాళ్ళకు, భేదములు చూపించే వాళ్ళకు. దేవుడి యొక్క ఉగ్రత రౌద్రము అంటే ఇక కోపము, మహాకోపము వస్తుంటది. వాళ్ళు దుర్నీతికి లోబడుతున్నారు. సో 1 లక్ష రూపాయలు ఇస్తే న్యాయాన్ని తిప్పి పడేస్తా, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తా. ఒక లంచం ఇచ్చేస్తే నేను కొట్టివేస్తా ఆ కేసుని. సో వీళ్ళందరికీ దేవుడి యొక్క ఉగ్రత, మహా ఉగ్రత వస్తుంది. డబ్బులు ఇస్తే నేను మంచి ట్రీట్మెంట్ ఇస్తా, డబ్బులు ఇవ్వకపోతే నేను ట్రీట్మెంట్ ఇవ్వను. సో అలా చదివితే నేను నిన్ను బాగా చూసుకుంటా, చదవకపోతే నేను నిన్ను చూసుకోను. సో నువ్వు నాకు ఎవరు ఎక్కువ సంపాదించి పెడితే నేను వాళ్ళను ఎక్కువగా ప్రేమిస్తా, లేకపోతే తక్కువ సంపాదించే వాళ్ళకు నేను ప్రేమించను. సో అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక. చూసారా అండి, సత్యానికి లోబడాలి, నీతికి లోబడాలి. సో అసత్యాన్ని మనం ద్వేషించుకొని సత్యాన్ని ప్రేమించాలి, నీతిని ప్రేమించి ఆ అవినీతిని మనం ద్వేషించాలి ఎప్పుడైనా కూడా. సో సత్యమా అసత్యమా, దీన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. అందుకే యేసుప్రభు వారు కూడా ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వాళ్ళే నా సహోదరుడు, వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా తల్లి అని అంటాడు. ఎందుకంటాడు? ఆయన రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఆయన ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, సెంటిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ రైచియస్నెస్ కి, నీతికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో మనం కూడా తీర్పు తీర్చే ముందు, మనం కూడా ఏదైనా ఆలోచించే ముందు, నీతియా అవినీతియా, పరిశుద్ధతనా అపరిశుద్ధతనా, సత్యమా అసత్యమా, వీటిని బట్టి మనము లోబడాలి. సో సత్యానికి లోబడాలి, నీతికి లోబడాలి, పరిశుద్ధతకు లోబడాలి. కానీ రిలేషన్, చాలా మంది కొంతమంది సెంటిమెంటల్ కి కరిగిపోతారు. సో డోంట్ గో విత్ దట్ సెంటిమెంటల్ బట్టి మనము డిసిషన్ తీసుకోవద్దు. సెంటిమెంట్స్ బట్టి, లేకపోతే ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్స్ బట్టి మనం ఎప్పుడు కూడా డిసిషన్స్ తీసుకోకూడదండి. అది చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడు కూడా న్యాయాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలి, న్యాయాన్ని బట్టి మనం డిసిషన్స్ తీసుకోవాలి. సో
కాబట్టి మనము ఈ విషయంలో ఎదగాలి, ఈ ఏరియాలో ఎదగాలని దేవుడు మనకి ఇస్తున్నాడు. దుష్కార్యము చేసి ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదులని గ్రీసు దేశానికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సో దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు. సో ఇదంతా కూడా మన ఆత్మకు ఎఫెక్ట్ పడుతుంటా ఉంటది. సో మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకోండి, మన ఆత్మ అంత వెలుగుమయంలోకి వస్తుంటా ఉంటది. సో సత్క్రియ చేయువానికి మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమ ఘనతయు సమాధానం కలుగును. చూసారా, మంచి చేస్తే ఎవరైనా మంచే. సో ఇప్పుడు మంచి చేశాడు అన్యుడు, దేవుడి దృష్టికి గొప్పవాడు ఆ అన్యుడు. సో మనం క్రైస్తవుడే చెడు చేశాడు, సో దేవుడి దృష్టికి వాడు చెడ్డవాడు. సో చూడండి, దుష్కార్యం చేయు ప్రతివాని మనిషిని ఆత్మను మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఎవరైనా పర్లేదు దేవుడి దృష్టికి, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇప్పుడు అన్యుడు తప్పు చేశాడు అనుకో, దేవుడు అన్యుడి విషయంలో అలా ఉంటాడు. సో తన స్వజనుడు తప్పు చేశాడు, అన్యుడు కరెక్ట్ చేశాడు అనుకోండి, దేవుడు ఆ అన్యుడు పక్షాన ఉంటాడు ఎప్పుడైనా కూడా. సో వేదనయు కలుగును ఎవరికి దుష్కార్యము చేయవాడు అంటే ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు, మంచి కార్యమా దుష్కార్యమా, ఇవి రెండే చూస్తున్నాడు. సో క్రైస్తవుడా లేకపోతే ఇతర మతస్థుడా లేకపోతే ఈ భాష వల్ల ఆ భాష వల్ల ఏం చూడట్లేదు, నాకు దశమ భాగాలు ఇవ్వట్లేదా, లేకపోతే నాకు కానుకలు ఇస్తున్నారా లేదా, నాకు మందిరాలు కడుతున్నారా లేదా, ఇవి చూడట్లేదు దేవుడు. నీతిని, దుష్కార్యాన్ని చూస్తున్నాడు, సత్క్రియను చూస్తున్నాడు. సో దీనిని బట్టే దేవుడు డిసిషన్ తీసుకుంటాడు. చూడండి ఇక్కడ ఏమున్నది, దుష్కార్యం చేయువాడి ప్రతి ఆత్మకు మొదట యూదుని గ్రీసు దేశాన్ని కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమలు వేదనలు కలుగుతాయి ఎవరికి, దుష్కార్యము చేసే వాళ్ళకు. అదే సత్క్రియ చేయు ప్రతివానికి, మంచి కార్యం చేయ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగును. అంటే మంచి చేస్తే అన్యుడైనా కూడా వాళ్ళకు ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. మంచి చేస్తే ఎవరైనా కూడా దేవుడి దృష్టికి సమానమే అంటున్నాడు. దేవునికి పక్షపాతము లేదు. చూసారా, ఇక్కడ రాసి పెట్టాడు, దేవుడికి పక్షపాతం అట లేదట. సో పక్షపాతం లేని దేవుడు, మనకెందుకు పక్షపాతం? ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. సో వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం లేకపోయినా కొంతమంది నీతిగా ఉంటున్నారు, పరిశుద్ధంగా ఉంటున్నారు, పవిత్రంగా ఉంటున్నారు. ధర్మశాస్త్రం ఉండి కూడా తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దేవుడు జడ్జిమెంట్ చేసేటప్పుడు పక్షపాతం చూపించాడండి. సకల జనులు ఆయన ముందు నిలబడతారు. సో ఆయనే వాళ్ళ క్రియల చొప్పునే ప్రతిఫలం ఇస్తాడు. మనం కూడా వాళ్ళ క్రియల చొప్పునే డిసిషన్ తీసుకోవాలి. అంటే తమ్ముడైతే ఒకలాగా, అత్త అయితే ఒకలాగా, నాన్న అయితే ఒకలాగా, లేకపోతే కోడలైతే ఒకలాగా, కూతురైతే ఒకలాగా, లేకపోతే అల్లుడైతే ఒకలాగా, కొడుకైతే ఒకలాగా, ఇలా డిసిషన్స్ తీసుకోడు దేవుడు. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు రావాల్సిన పనిష్మెంట్ వస్తుంది, నా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకు రావాల్సిన పనిష్మెంట్ వస్తుంటది మన పిల్లలు తప్పు చేస్తే. అంతేగాని ఒక దేవ సేవకుడు కుమారుడు పిల్లలు కదా వీళ్ళను ఎగ్జామ్షన్ ఇద్దాము, నో ఎగ్జామ్షన్. గాడ్ కి నో ఎగ్జామ్షన్ అండి, ఎగ్జామ్షన్ ఉండదు. సో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు ఆ పనిష్మెంట్ రావాల్సిందే, ఎవరు పాపం చేస్తే వాళ్ళు రావాల్సిందే. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు, మనం కూడా పక్షపాతం లేకుండా ఉందాము. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. మనందరికీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక స్టాండర్డ్స్ పెట్టాడు. ఆ స్టాండర్డ్ ప్రకారం మనం బ్రతకాలి. సో బ్రతకలేకపోతున్నామని యేసు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన కృప చొప్పున మనందరినీ కూడా వీటన్నిటిని కొట్టివేసేశాడు. అందుకే మనం ఎన్ని తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు చేసినా కూడా పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం అంటే దేవుడి యొక్క మిరసి, దేవుడి యొక్క గ్లోరీ. అలాని మనము పక్షపాతం చూపించడం కరెక్టా, అలాని విగ్రహారాధన చేయడం కరెక్టా, అలాని వ్యభిచారం, నరహత్య చేయడం కరెక్ట్ కానే కాదు. కాబట్టి we need to maintain our standard. We are not perfect, we should become a perfect day by day. ఈ స్టాండర్డ్ లో మనం బ్రతకండి, చాలా ఆశీర్వాదాలు వస్తాయి ఈ స్టాండర్డ్ లో బ్రతికినప్పుడు. సో ధర్మశాస్త్రం విను వారి దేవుడి దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారి నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే బైబిల్ చదివిన ప్రతి వాడు నీతిమంతుడు కాదు దేవుడి దృష్టికి. బైబిల్ బోధించిన, ఇప్పుడు నేను బోధిస్తున్నాను, సో అయినంత మాత్రం నేను నీతిమంతుడిని కాదు. దాని ప్రకారంగా నడిచే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. సో పక్షపాతం చూపిస్తున్నావు, సో నువ్వు నీతిమంతుడి కింద సరిపోవు, తీర్పు తీరుస్తున్నావు. మనం నీతిమంతులుగా కనపడం దేవుడి దృష్టికి. అంటే వాక్యం విన్నంత మాత్రాన మనం నీతిమంతులం కాదు, వాక్యాన్ని బోధించినంత మాత్రాన మనం నీతిమంతులం కాదు, వాక్యాన్ని చదివినంత మాత్రాన మనం నీతిమంతులం కాదు. కానీ వాక్యానుసారంగా నడిచినప్పుడే మనం దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతాము. అందుకే మనం వి నీడ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని మనం ఏం చేయాలి, దీన్నే ఆధారం చేసుకోవాలి. స్టాండర్డ్స్, ఇందులో దేవుడిచ్చిన స్టాండర్డ్స్ ని మనం తూచా తప్పకుండా చదువుకొని, ప్రార్థించుకొని వాటిని నెరవేర్చాలని కోరుకోవాలి. సో లెట్ us pray. నజరుడైన యేసయ్య,
ఇదిగో తండ్రి, గొప్ప వాక్యాన్ని మళ్ళీ ఈ రోజు మాకు ఇచ్చారు తండ్రి. మా స్టాండర్డ్స్ ని ఇంక్రీజ్ చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా, మేము ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఎంతో మందిని తీర్పు తీర్చావు. మా తీర్పులన్నిటిని కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో అనేక మంది మీద అనేక విషయాలలో పక్షపాతము చూపించావు. మమ్మల్ని అందరినీ క్షమించండి. ఈ రోజు వాక్యం ప్రత్యక్షమైంది నాయన. ఎస్ మై లార్డ్, ఈ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాకు చాలా శోధనలు వేదనలు వస్తాయి. మేము బతకడానికి మాకు శక్తినివ్వు నాయన. మాకైతే శక్తి లేదు నాయన. ఈ స్టాండర్డ్స్ లో బ్రతకడానికి మాకు శక్తి లేదయ్యా. యేసయ్యా, మీరు ఏ స్టాండర్డ్ లో బ్రతికారో ఆ స్టాండర్డ్ లో బ్రతకగలిగే శక్తి సామర్థ్యాలను మాకు కూడా దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్.